ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. నేను ఒక ప్రార్థన వీడియో చేసినప్పుడు మీకున్న సమస్య ఏంటో నాకు తెలియజేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆ వీడియోలో చెప్పాను. కొంతమంది కోసం ప్రార్థన చేశాను, మరి కొంతమంది కామెంట్లు పెట్టిన వారి కోసం కూడా నేను ప్రార్థన చేసినాను. మరి దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం జరిగించినాడనే అనుకుంటున్నాను. సో ఎక్కువగా దేనికోసం తెలియజేసినారంటే, వారి సమస్యను చెప్పుతూ ఈ సమస్యతో మేము బాధపడుచున్నాము, దీని కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేసినారు. సో మనిషికి ఈరోజు డబ్బు కంటే, ఆస్తుల కంటే ఆరోగ్యము, సమాధానము, కుటుంబంలో క్షేమము ఇవి చాలా ముఖ్యం. మనుషులు ఈరోజు చాలా బంధకాల్లో కొట్టుమిట్లాడుతున్నారు. ఆ బంధకాలు తీసివేసేవారు ఎవ్వరూ లేరు. వారు కలిగి ఉన్న సమస్యను అర్థం చేసుకునేవారు లేరు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతూ, ఇబ్బంది పడుతూ, లోపల కుమిలిపోతున్న వారికి దిక్కు ఎవరు? ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆ బంధకాన్ని విడిపించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అలాగే కొనసాగుతూ వెళ్తే నువ్వు మోయలేకుండా అయిపోతావు ఆ భారాన్ని. నీలో నువ్వు కుమిలిపోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కొంతమందికి త్రాగుడు అనే బంధకం, కొంతమందికి అనారోగ్యం అనే బంధకం, కొంతమందికి దుష్ట సహవాసాలు, కొంతమందికి వ్యసనాలు అలవాటు చేసుకోవడం, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం, దేవునికి లోబడకపోవడం, చాలా జీవితంలో నష్టాలు చూస్తున్నారు. ఈరోజు అడుగుతున్నాను, దేవుడు మనకు 24 గంటల సమయాన్ని ఇచ్చినాడు ఒక రోజులో. ఇందులో ఒక అర్ధగంట కానీ, ఒక గంట కానీ నీ కుటుంబం కొరకు, నీవు కలిగి ఉన్న సమస్యల కొరకు, నువ్వు కలిగి ఉన్న అనారోగ్యం కొరకు, నువ్వు పడుతున్న వేదన కొరకు, నువ్వు అనుభవిస్తున్న ఆ యొక్క బాధను దేవునితో ఒక అర్ధగంట అయినా చెప్పుకున్నావా? మనుష్యులు కనబడితే మనుషులకు చెప్పడం కాదు, దానివల్ల ఏమీ రాదు. నీ బంధకాలు మనుషులు తీసివేయలేరు. నువ్వు కలిగి ఉన్న సమస్యను మనుషులు తీసివేయలేరు. నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనుషులతో కాదు. నీకు సమాధానం ఇవ్వాలన్నా, నీ కుటుంబంలో నెమ్మది ఉండాలన్నా, నీవు దేవునికి దగ్గరగా జీవించాలన్నా దేవునితో మాట్లాడాలి. మనము ప్రార్థన సహాయం కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఎట్లాగో వారికి చెప్పాం కదా, వారు చేస్తున్నారు కదా అని వాళ్ళ మీదనే భరోసాగా ఉంచుకొని మనం చేయకుండా, మనం దేవుని దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా, వారు చేస్తున్నారు లేదు కదా అని చెప్పి ఒక గుడ్డి నమ్మకంతో ఉండొద్దు. మీరు ప్రార్థన చేయాలి. మీ సమస్య కోసం మీరు దేవునితో పోట్లాడాలి. ఈ బంధకాలు, ఈ మాంత్రిక శక్తుల నుంచి నన్ను విడుదల దయచేయండి ప్రభువా. ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ వేదనను అనుభవించాలి? ఇంకా ఎన్నాళ్ళు ఈ అప్పుల బాధను నేను అనుభవించాలి? ఇంకా ఎన్నాళ్ళు నేను మారని భర్తతో, మారని భార్యతో ఇంకెన్నాళ్ళు ఇట్లా కొనసాగాలి? నా మారని పిల్లలతో నేను ఏ విధంగా ఇట్లా కొనసాగాలి? మారని తల్లిదండ్రులతో నేను ఎట్లా కొనసాగాలి అని నిజంగా నీలో భారం ఉంటే, నిజంగా నీ పరిస్థితులు మారాలి అనుకుంటే నీవే మొదటి అడుగు వేయాలి. ఎట్లా? దేవునిలో ప్రార్థన చేయి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కలిగి ఉన్న ఆ సమస్యను నువ్వు జయించలేకపోతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి మోసుకుంటూ దాటవేసుకుంటూ వస్తున్నావు? ఇంకా ఎన్ని రోజులు మోస్తావు? దానికి ఒక పర్టికులర్ టైం లేదా? ఇంకా దాన్ని విడుదల పొందుకోవా? నీతోనే మాట్లాడుతున్నాడు లేదు, నీతోనే. ఈ మాటలు నీ కొరకే. మోస్తా వెళ్తున్నావు. ముగింపు ఎందుకు వస్తలేదు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ముగింపు వస్తలేదు? ప్రార్థన చేయి. నువ్వు దేవునిలో ఆ సమస్యకు ముగింపు కావాలని కోరుకున్నట్లయితే, ప్రతిరోజు దేవునితో ఈ సమస్య గురించి నువ్వు మాట్లాడుతున్నట్లయితే, దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, అయినా ఆ సమస్య నిన్ను వెంటాడుతుందంటే నువ్వు భయపడొద్దు. ఎందుకు? దేవుడు తగిన సమయంలో నీవు కలిగి ఉన్న ఆ సమస్య నుంచి, ఆ బాధ నుంచి, ఆ కన్నీళ్ళ నుంచి, ఆ వేదన నుంచి దేవుడు విడిపిస్తాడు. కానీ దేవునితో సంబంధం లేకుండా నీ సమస్యను నువ్వు అధిగమించాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే అది గాలికి చెదరకొట్టు పొట్టు వలనే ఉంటుంది తప్ప అది ఎంత మాత్రం నిలవదు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్నే అడుగుచున్నాను, నీ కొరకే ఈ మాటలు. ఎన్ని సంవత్సరములు, ఇంకెన్నాళ్ళు నువ్వు త్రాగుడు అనే వ్యసనంలో ఉంటావు? ఇంకా ఎన్ని సంవత్సరములు ఆ వ్యభిచారంలోనే కొనసాగుతావు? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటావు?
ఇంకా ఎన్ని సంవత్సరములు కుటుంబంలో సమాధానం లేకుండా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా జీవిస్తావు? ఇంకా ఎన్ని రోజులు ఆ బరువును నువ్వు మోస్తావు? జ్ఞాపకం ఉంచుకో. ఒక్కసారి ఆలోచించు. మన దేవుడు సమస్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుచున్నాడు. కానీ నీవే అవకాశం ఇవ్వట్లేదు. నీకు 24 గంటలు పని చేయడానికి, ఆలోచించడానికి, ఇతరులతో మాట్లాడడానికి, ఇతరులతో తిరగడానికి, నీ పనులు చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి మోకాలేసి నువ్వు కలిగి ఉన్న సమస్యను బట్టి నా బ్రతుకును మార్చు ప్రభువా అని అడగలేకపోతున్నావు. మరి దేవుడు నీ జీవితంలో ఎట్లా కదులుతాడు? ఎట్లా కార్యం చేస్తాడు? ఎట్లా ఈ సమస్య నుంచి నువ్వు బయటపడతావు? ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి ఆయాసం కలిగించే పనులు నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశీలించుకొని విడిచిపెట్టి, దేవా నన్ను క్షమించు, నన్ను కనికరించు అని దేవుని అడిగినట్లయితే ఆయన గొప్ప కార్యం నీలో చేస్తాడు. నీ జీవితంలో చేస్తాడు. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇంకా మొయ్యకు. ప్రార్థన చేయకుండా, దేవునితో సమయాన్ని గడపకుండా, దేవునితో మాట్లాడకుండా నీ జీవితంలో కార్యం జరుగుతుంది అనుకోవడము, గాలికి దీపాన్ని పెట్టి అది ఆరిపోదులే అనుకోవడం రెండు ఒకటే. వివేకం కలిగి ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది, ఏది దేవునికి ఇష్టం, దేవునికి ఏది ఇష్టం ఉండదు అన్నది గ్రహించి ఇంకా మొయ్యకు. నీ బంధకాలు నువ్వు మొయ్యకు. ఆ సమస్యలు నువ్వు మొయ్యలేవు. దేవుని చేతికి అప్పచెప్పు. అప్పుడు దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుని నడిపిస్తాడు. నీ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వు ఫస్ట్ దేవునికి లోబడు. ఆయన సహాయము, ఆయన కృప కోరుకో. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నీ మోకాలు వేయి. దేవుని నీ జీవితంలో కార్యం చేయడము ఆయన చేస్తాడు. ఈ మాటలు నీ కొరకే అనుకో. నిన్ను కదిలిస్తాయని, మీలో మార్పు వస్తుందని. ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో ఈ మాటలు ఏ వ్యక్తికైతే వర్తిస్తాయో పశ్చాత్తపడి సరి చేసుకొని దేవుని కొరకు నిలబడితే చాలా సంతోషం. దేవుడు సంతోషిస్తాడు. ఇప్పటికైనా దేవుని సన్నిధిలో మోకాలు వేయి. నీ సమస్య కోసం దేవుని దగ్గర ప్రార్థించడం నేర్చుకో. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడము, ధ్యానించడము, దేవునితో మాట్లాడడం నేర్చుకో. ప్రతి ఒక్క సమస్యను, దాని హంగులను, పొంగులను అణచివేయగల దేవుడున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, ముందుకు సాగు. ఈ కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్.